హలో అందరికీ ఎలా ఉన్నారు? సో మీకు ఈరోజు యమ్మీ ఫిష్ ఫ్రై గురించి చెప్పేస్తానమాట. సో చేపల పులుసు అంటే మనకి పెద్దగా ఎక్కదు, కానీ ఫిష్ ఫ్రై అంటే చిటికలో ఉంటాం అనమాట. అక్కడ ఫస్ట్ అయితే ఫిష్ని కడిగి పెట్టేసుకుందాము. సో ఈ రెసిపీ కొంచెం జాగ్రత్తగా చూడండి. సాల్ట్ వేసుకున్నాం, ఫస్ట్ కారం ఒక 2-3 స్పూన్స్, చిన్న స్పూన్ అయితే, గరం మసాలా పౌడర్, గరం మసాలా పేస్ట్, హోమ్ మేడ్ పేస్ట్ గురించి కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాము, కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం, హాఫ్ నిమ్మకాయ రసం మంచిగా స్క్వీజ్ చేసుకోండి, నెక్స్ట్ ఇందులో ఒక పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, అండ్ ఒక ఎగ్. సో పెప్పర్ మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, కారం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఆ కొంచెం ఘాటు అనేది కూడా బాగుంటుంది అనమాట. సో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ జీలకర్ర ధనియాల పౌడర్. సో ఎప్పుడు మనం రెడీగా చేసి ఇంట్లో స్టోర్ పెట్టుకుంటాం కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ లైట్గా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత మంచిది. సో మేమైతే ఇది మార్నింగే ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్కి స్నాక్ లాగా ఒక 5కి 6కి చేసుకున్నాం అనమాట. సో మీరు ఒక హాఫ్ డే పెట్టుకోవచ్చు లేదా 1 డే పెట్టుకోవచ్చు. సో ఎంతసేపు ఉంచితే అది అంత బాగా ఊరుతుంది అనమాట. సో ఈవినింగ్ స్నాక్ రెడీ అవుతుంది. సో ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి మనకి. నేనైతే రెడీగా ఉన్నా తినడానికి, కానీ ఆ ముళ్ళు తీసుకోవడం ఒకటే ప్రాబ్లం అనుకోండి. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. అండ్ దాని పక్కన ఉన్న ఒక లైక్ బటన్, ఆ గంట బెల్ కొట్టేస్తే ఇంకా హ్యాపీ. ఇంకా మీకు కావాల్సిన రెసిపీస్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు, సో దట్ అవి కూడా మేము ట్రై చేస్తాము. సో చేపలు చూడండి ఎంత బాగున్నాయి కదా, సో టెంప్టింగ్. సో ఇలా చేపలు రెడీ టు సర్వ్ అన్నమాట. యమ్మీ. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చెప్పాను కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.